హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్‌లో బీరకాయ ఇంకా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ముందుగా బీరకాయలండి. ఇవి హాఫ్ కేజీ బీరకాయలు. దీన్ని బాగా కడుక్కొని దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసి నేను ప్లేట్‌లో పెట్టుకున్నాను. చూడండి చూపించిన విధంగా. చూడండి ఫ్రై కోసం ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్‌గా దంచిన వెల్లుల్లి, అల్లం ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చూపించిన విధంగా ఈ బీరకాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన మందమైన కళాయి ఒకటి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తురుమండి అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా చూడండి నేను బీరకాయలను మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్. చూడండి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. కడాయి బాగా వేడై ఉంటుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఫ్రైలు కదా ఇవి మాడిపోతే టేస్ట్ ఉండవు, చేదు వచ్చేస్తే. ఇదిగోండి రసం పెట్టాను, మొన్న చింతపండు రసం చూపించాను కదా అదండి. చూడండి మొత్తం బీరకాయలన్నీ కట్ చేసేసాను. కట్ చేసి ఇవ్వండి మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి గోల్డ్ కలర్లో. తర్వాత ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయలను అయితే ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. వేసేసి బాగా కలుపుకున్నాను. చూడండి పక్కన అయితే రసం మరుగుతుంది. రసం బాగా మరగాలండి, మరిగితేనే టేస్ట్ కదా. మొన్న చూపించాను అట్లా. బీరకాయలు అయితే ఒక స్పూన్ సాల్టు, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి వేసుకొని వేయించుకుంటే, మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వేయించుకుంటే మంచిగా ఈవెన్గా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇగోండి మూత పెట్టుకొని వదిలేసాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి వాటర్ అంతా ఇందులోంచి దిగి మంచిగా వేగుతుంది కదా. ఇలా వేగాలన్నమాట. 15 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. 15 మినిట్స్ మంచిగా వేయించాలి మంట సిమ్లోనే పెట్టి. ఇగోండి అలా వేగేటప్పుడు చూడండి ఆయిల్ అంతా బయటికి తేలుతుంది కదా. వాటర్ అంతా ఇంకిపోయినాయి. పచ్చి కరివేపాకు అనేది వేసానండి. పచ్చి కరివేపాకునే వేయాలి, వేయించకూడదు. కరివేపాకు వేయిస్తే ఫ్లేవర్ మంచిగా రాదనమాట. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను 3 ఎగ్స్ని వేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఇంకా ఒక 2 ఎగ్స్ వేయాలనుకున్నా ఏం కాదు. నేనైతే 3 వేస్తున్నాను. 3 వేస్తే హాఫ్ కేజీ బీరకాయలకి సరిపోతాయండి. ఇంకా తర్వాత మీ ఇష్టం అండి. చూడండి ఎగ్గులు కూడా కొట్టేసాను అందులో. కొట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. హైలో అస్సలు పెట్టకూడదు, మళ్ళీ మాడిపోతుంది. చూడండి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి చూడండి వేగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, మీ రుచికి సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. కారం సాల్టు. నేనైతే మాకు స్పూనున్నర కారం వేసానండి. చూడండి అయిపోయింది కర్రీ అయితే. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టి వేయించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా బీరకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈలోగా రసం అయితే మరిగిపోయింది కదా. రసం పెట్టాను అన్నాను కదా. ఆ రసంకి పోపు అండి. ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని మొన్న చూపించాను కదండి ఆల్రెడీ. కానీ మళ్ళీ ఒకసారి ఫ్రైలతో రసం బాగుంటుందని చెప్పాను కదా, అందుకనే చేశాను. చూడండి వేగిపోయింది. రసం అనేది ఇందులో వేసుకుంటే రసం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రెండింటిని గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.